ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంట్రా ఇంత సడన్ గా వచ్చావు చెప్పా పెట్టకుండా? నమస్కారం, బాగున్నారా? నమస్తే అమ్మా, బాగున్నానమ్మా. రారా కూర్చోండి అన్నయ్య. ఏంట్రా ఇంకేంటి విశేషాలు? నీతో ఒక ముఖ్యమైన పనుండి వచ్చానురా. నాతోనా? ఏంట్రా అది? నీతో అంటే నీతోనూ మా చెల్లెలతోనూ కలిపి నాకు పని పడిందిరా. ఏంటన్నయ్య? నేను బిజినెస్ స్టార్ట్ చేసిన విషయం మీ ఇద్దరికి తెలుసు కదమ్మా. అవును తెలుసురా. అవునరా, ఇప్పుడు ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాను. సో ఆ బ్రాంచ్ ఓపెన్ చేయడానికి మీ దంపతులిద్దరూ వచ్చి మీ చేతుల మీదుగా ఓపెన్ చేయాలని పిలవడానికి వచ్చాను. మేమా? మేమెందుకులే అన్నయ్య. అదే కదా. లేదమ్మా, మీ హస్తవాసి చాలా మంచిది. మీ ఇద్దరి చేతుల మీదుగా ఏ బిజినెస్ ప్రారంభించినా ఎవరికైనా కలిసి వస్తుంది. ఆ మాట మాత్రం 100% కరెక్టేనండి. పాపం తన అదృష్టం అవతల వాళ్ళకి ఉపయోగపడుతుంది, కానీ తనకి మాత్రం ఉపయోగపడట్లేదు. తను మాత్రం బ్యాడ్ పర్సనే. ఏంటి వైష్ణవి, ఏంటా మాటలు? అయ్యయ్యో, నేనేమన్నాను బావగారు? గుండమ్మ చేత్తో ఎవరికి సాయం చేసినా, ఎవరి షాప్ ఓపెన్ చేసినా వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఉంటారు బావగారు. ఆ అదృష్టం తనకి ఉపయోగపడట్లేదు. నిజంగా ఆ అదృష్టం తనకి ఉపయోగపడుండుంటే ఎప్పుడో తప్పిపోయిన కూతురు ఈ పాటికే దొరకుండేది. దొరకలేదు పాపం. రే అది మీ అమ్మాయి ఇప్పటికి కూడా? లేదురా, తన కోసం చేయని ప్రయత్నాలు లేవు, కానీ ఏ పని అవ్వట్లేదు. అయితే ఓ పని చేస్తే బాగుంటుంది కదరా. చిన్నప్పుడు తన ఫోటో ఏదైనా ఉంటే ఆ ఫోటోని పేపర్లో వేయిస్తే ఎవరికైనా తెలియవచ్చు కదరా. అలా ఎవరు చెప్తారా? ఎలా తెలుస్తుంది? రే, చిన్నప్పుడు హాస్పిటల్ నుంచి పాపను ఎత్తుకుపోయారు అంటే పిల్లల్ని ఎత్తుకుపోయేవాళ్ళు అయి ఉండొచ్చు కదరా. అయితే వాళ్ళు డబ్బుల కోసమే కదా ఆ పని చేస్తారు. ఎవరో ఒకరికి అమ్మేసి ఉండొచ్చు, లేదా ఎవరికైనా ఇచ్చేసి ఉండొచ్చు. సో వాళ్ళకి తెలిస్తే మీ అమ్మాయి దొరికే అవకాశం ఉంటుంది కదా. ఇదేంటి, నేనేదో గుండమ్మని అవమానిద్దామని అతని ముందు కూతురు టాపిక్ తీసుకొనొస్తే ఇప్పుడు నేను వాళ్ళకు అవకాశం ఇచ్చినట్టయిందేంటి? ఏమండి, అన్నయ్య చెప్పింది కూడా కరెక్టే కదండి. అవును గుండమ్మ, మన పాపని ఎత్తుకుపోయాడంటే ఖచ్చితంగా పిల్లల్ని నమ్ముకునేవాడే ఉంటాడు. ఎవరికో ఒకరికి ఇచ్చేసే ఉంటాడు. ఆ ఫోటో చూస్తే వాళ్ళైనా చెప్పే అవకాశం ఉంటుంది. అవునండి, వెంటనే పేపర్లో యాడ్ ఇద్దామండి. సరేరా, మీరైతే వచ్చి నా షాప్ ఓపెన్ చేయాలి. ముందైతే పేపర్ యాడ్ ఇవ్వండి. అన్నయ్య మంచి సలహా ఇచ్చారు, థ్యాంక్ యూ. వస్తానమ్మా. అలాగే. సరేరా, వస్తానరా. జాగ్రత్త. వస్తానమ్మా. సరే బాబు. ఏమండి, వెంటనే యాడ్ ఇద్దామండి. అలాగే గుండు. ఏమండి, బొకేలు తెప్పించారు కదా? తెప్పించాను సార్, ఇదిగోండి. ఓకే ఓకే. మరి శాల్వాలు తెప్పించారా? అదిగో సార్. తెప్పించాల్సినవన్నీ తెప్పించామండి, చేయించాల్సిన ఏర్పాట్లన్నీ చేశాము. అయినా మీరెందుకు అలా హడావిడి పడుతున్నారు? హడావిడి ఏంటండి? వచ్చేవాళ్ళు ఏమన్నా మామూలు వాళ్ళ? మనం చెప్పే వెల్కమ్ చూసి వాళ్ళు ఫ్లాట్ అయిపోవాలి. మాట్లాడాల్సిన మాటలన్నీ జరిగిపోయాయి, అవ్వాల్సిన అగ్రిమెంట్లన్నీ పూర్తి అయిపోయాయి. ఇక వెల్కమ్ చెప్పడానికి బొకే అయితే ఏంటి,
ఫ్లవర్ ఇస్తే ఏంటి? మ్మ్. ఆ, ఆ, ఊరికే తమాషాకి సార్. బొకేలు సాల్వాలంటూ హడావిడి చేస్తున్నారు దేనికోసం సార్? ఈ రోజు నుంచి మన కాలేజీ కలరే మారిపోతుందమ్మా. నిజమా సార్? నేను ఈ కాలేజీలో జాయిన్ అయినప్పటి నుంచి చూస్తున్నాను ఈ బిల్డింగ్ కి కొత్త కలర్స్ ఎప్పుడే ఇస్తారా అని. ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి పెయింట్స్ వేస్తున్నారనమాట. రేయ్, కొత్త కళ రాబోతుందంటే బిల్డింగ్ కి కొత్త పెయింటింగ్ వేస్తున్నామని కాదు. మరి మన కాలేజీకి మంచి రోజులు రాబోతున్నాయమ్మా. కొత్త మేనేజ్మెంట్ రాబోతుంది. కాలేజ్ ని వేరే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు. అయితే మీరు వెళ్ళిపోతున్నారా సార్? ఎవరు అదే? యాజమాన్యం ఎవరైనా సరే, ప్రిన్సిపల్ మాత్రం నేనే. అదిగో వచ్చేసినట్టున్నారు. కాలేజీని హ్యాండ్ ఓవర్ చేసుకున్న కొత్త యాజమాన్యం వీళ్ళ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ సారీ మేడం, వెల్కమ్ టు యువర్ కాలేజ్. హార్టీ కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. శ్రీ చరణ్, వాళ్ళు మీ అమ్మ నాన్న కదా? అవునరా. హాయ్ మమ్మీ. హాయ్ నాన్న. హాయ్ ఆంటీ. హాయ్ మేడం. ఏంటి కొత్తగా మేడం అంటున్నావు? అంటే మీరు కాలేజ్కి... నేను ఈ కాలేజ్కి ఓనర్ అయి ఉండొచ్చు, బట్ నీకు మాత్రం ఆంటీనే. ఆంటీ అని పిలు. థ్యాంక్ యూ ఆంటీ. వెల్కమ్ టు కాలేజ్. వెల్కమ్. వెల్కమ్ సార్. వెల్కమ్ మేడం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.